హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా. నిజానికి ఈ ప్రపంచం ముందుకు నడిచేదే పిల్లలతోని, పిల్లల వల్ల, పిల్లల కోసమని నా దృఢమైన నమ్మకం. ఈ ప్రపంచంలో అత్యంత అందమైనది ఏంటంటే అప్పుడే పుట్టిన చిన్న పాప, అదే చిన్న బాబు. ఎందుకంటే వాళ్ళ నవ్వులో ఉన్నంత స్వచ్ఛత ఇంకా మరెప్పుడు జీవితంలో ఇంకెక్కడ ఏ చోట కూడా చూడలేం. అది మాత్రం నిజం. ఎందుకంటే ఆ చిన్నపిల్లలకు మనం అనుకుంటున్నాం, మనం నేర్పుతున్నాం అనుకుంటాం. యాక్చువల్గా వాళ్ళు మనకు నేర్పుతున్నారు. ఎందుకంటే మనుషులను చూసి తూకాలు వేసి మాట్లాడాలా వద్దా వీళ్ళతోనని ఆలోచించరు. కనిపించగానే స్మైల్ ఇస్తారు చూసినావా. వాళ్ళకి తెలిసిన మనుషులు కనిపించినప్పుడు పలకరిస్తారు చూసినావా. అది కొన్ని కోట్లు పెట్టినా రాదు. అది ఆ పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది. అయితే ఈరోజు నేను పిల్లల కోసం చెప్పే కదా, గుమ్మడికాయల దొంగ. అనగనగా ఒక శరభయ్య అనే గుమ్మడికాయల పండించే రైతు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మధ్యలో తాను పండించిన గుమ్మడికాయను మధ్యలో దళారులకు అంత తక్కువ రేట్ వస్తుందని ఊరూర్లు తిరగబోయి తనే సొంతంగా అమ్ముకుంటుంటాడు. అందులో భాగంగా ఆయన పక్కూరికి వెళ్ళి పొద్దున్నాక గుమ్మడికాయలు అమ్ముకొని చీకటి పడుతుంది ఆయన తిరిగి ఊరికి వెళ్ళేటప్పుడు. అయ్యో ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు అదే గ్రామంలో ఉన్న మరో గుమ్మడికాయల వ్యాపారి ఉంటాడు. ఆయన కూడా గుమ్మడికాయల వ్యాపారి అని ఈయనకు తెలియదు. ఆయన పిలిచి రా 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 బాబు, ఏం కావాలని అడుగుతాడు. ఏం లేదు, పొద్దున్న కలిసిపోయిన ఇలా బాగా ఏమన్నా ఇంత చోటు దొరికితే బాగుండు, ఊరి దాకా పోలేని, ఇది ఒక రాత్రి ఇక్కడ ఉంటే తెల్లారి మా ఊరికి వెళ్ళిపోతా అంటాడు. అయ్యో అందులో భాగ్యం ఏముంది, రా వచ్చి మా ఇంట్లో పండుకోరాదు, ఇది ఒక పూట అని అంటాడు. పోయినాక మంచిగా ఆయన మర్యాదలు చేస్తాడు, బాగానే ఇంత తిండి పెడతాడు. ఈయనమ్మో ఇంత మంచోడు పాపం అనుకుంటాడు. పడుకొని తెల్లారు లేచి అయ్యో నాకు ఇంత సాయం చేసినందుకు ఆయనకు 2 గుమ్మడికాయలు ఇద్దామని చెప్పి ఆ గుమ్మడికాయల దగ్గరికి పోయి చూసేసరికి సగమే ఉంటాయి. ఈయనకు అర్థమైపోతుంది వాడే దొంగతనం చేసిండని. ఏం చేయాలో అర్థం కాక, ఏంది ఏదో పాపం మంచోని అనుకొని నీకు 2 గుమ్మడికాయలు తెద్దాం అనుకున్నా, నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు నువ్వు దొంగతనం చేస్తావు అనుకోలే అని అంటాడు. అయ్యో నువ్వు బాగున్నావు కదా, నేనేదో నీకు ఇంత తిండి పెట్టి ఇంత జాగిచ్చి ఇంత చోటు చూపిస్తే నైట్ పూట ఏం పోతావు అని చెప్పి నువ్వు నాకే దొంగతనం అంటగడుతున్నావు అని అంటాడు. అంటే ఇక ఈయన ఏం చెప్తాడు, ప్రతి ఊరికి అప్పట్లో ఒక పెద్ద మనిషి ఉంటారు కదా, ఆ పెద్ద మనిషి దగ్గరికి పోతారు అన్నమాట ఇద్దరు కలిసి. పోతే ఆడికి పోయిన తర్వాత ఇదంతా చూసి ఆ పెద్ద మనిషికి అర్థమైపోతుంది, అరే ఈడు కూడా గుమ్మలకాడ వ్యాపారం చేస్తాడు కదా, బహుశా ఆయన అమాయకుని చేసి వీడే దొంగతనం చేసినట్టుందని ఆయనకు అర్థమైపోతుంది. అర్థమైపోయి ఇక చెప్పలేడు కదా డైరెక్ట్ నువ్వే దొంగవని. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పెద్ద మనిషి ఒక ఈరయ్య అనే మనిషిని ఇంకొక ఆయనని పిలిపిస్తాడు, ఒక డాక్టర్ని పిలిచి వాళ్ళని పక్కకు ఉండమంటాడు. ఇక వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక పోయి ఏం చెప్తాడు, నేను కూడా ఆయన దగ్గరే గుమ్మడికాయలు ఉంటాయా, నా దగ్గరనే మస్తు గుమ్మడికాయలు ఉన్నాయి, నేను కూడా గుమ్మడికాయలు అమ్ముకొని బతుకుతా కదా అని చెప్తాడు అనమాట. చెప్తే నీ గుమ్మడికాయలు తేపో అని ఈయనకు చెప్తాడు పెద్ద మనిషి. చెప్తే ఆయన ఏం చెప్తుంది, ఇంటికి పోయి ఆ గుమ్మడికాయ తీసుకొని వస్తే ఆ ఈరయ్య అని ఏం చెప్తాడు పెద్ద మనిషి, ఈరయ్య ఒకసారి అది తిని చెప్పు అది గుమ్మడికాయ అని అంటాడు. అంటే ఈరయ్య ఆ గుమ్మడికాయ తిని గిల్లగిల్ల కొట్టుకుంటుంటాడు. అంటే ఇదంతా యాక్టింగ్ అన్నాడు, ముందే అట్లా యాక్టింగ్ చేయమని ఆ పెద్ద మనిషి ఈరయ్యకి చెప్తాడు. అరే ఆడ యాక్టింగ్ చేస్తుంటే అయ్యో సమయానికి నువ్వు కూడా ఉన్నావు శాస్త్రి గారు, రా ఆయనకి ఏమైందో చూడని ఆ వైద్యుని పిలుస్తాడు. ఆ వైద్యుడు చూసి చిచి ఇది విషపు గుమ్మడికాయ, దీన్ని ఎవరు కొంటారు అని అంటాడు. అంటే ఇప్పుడు ఈయనేమంటాడు, ఇక ఆ గుమ్మడికాయలు దొంగతనం చేసిన ఆయన, లేదు నేను విషపు గుమ్మడికాయలు అమ్మే వ్యక్తిని కాదు, అసలు నిజానికి విషపు గుమ్మడికాయలు అమ్మేది ఈయనే, ఆ గుమ్మడికాయలు ఈయనే అని చెప్తాడు తొందరపడి. ఉన్న నిజం ఒప్పుకుంటాడు అన్నమాట దొంగతనం. ఇక అప్పుడు ఏం చేసిపోతుంది,
నిజానికి ఆ గుమ్మడికాయలు విషపి కావు, మంచివే బాబు, నువ్వే విషపి అని చెప్పినవు, అవి ఆయన గుమ్మడికాయలే, ఆయనకి ఇచ్చే అని చెప్పేసి ఇంకోసారి తప్పు చేస్తే మాత్రం నీకు కఠినంగా శిక్షిస్తాం, ఇది ఒక్కసారికి మాత్రం జరిమానా వేసి వదిలిపెడుతున్నామని జరిమానా వేసి వదిలిపెడతారు. దీంట్లో నీతి ఏం అర్థమైంది? మనది కానిది ఎప్పుడు మనది కాదు, మనది కాని దాని గురించి ఆశతోనే ఆలోచించకూడదు, కష్టపడి ఏదైనా సంపాదించుకోవాలి.